ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 3, 4, 5 వచనాలు చదువుకుందాం. చూడండి. మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించు వారి విషయంలోనే మరుగు చేయబడుచున్నది. దేవుని స్వరూపి అయిన యేసుక్రీస్తు మహిమ కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేస్తున్నది. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చి జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను గనుక మేము మమ్మల్ని గూర్చి ప్రకటించుట లేదు గాని యేసుక్రీస్తుని గూర్చియే ఆయన ప్రభువనియు మమ్మల్ని గూర్చి మేము మా పరిచారకుననియు ప్రకటించుచున్నాము. ఇక్కడ వాక్యంతో మనతో ఏమని మాట్లాడుతున్నాడంటే, మనము దేన్నైతే ఎక్కువగా ప్రేమిస్తున్నామో అది ఒక దేవత అంట. ఆ దేవత ఈ యుగ సంబంధమైన దేవత మనోనేత్రములకు గ్రుడ్డితనం కలిగేస్తుందంట. ఆటోమేటిక్గా మనం చూస్తూనే ఉంటున్నాం, మన కళ్ళు కనిపిస్తున్నాయి. కానీ మనోనేత్రం అనేది ప్రతి మనిషికి ఒకటి ఉంటుంది. ఆ మనోనేత్రం తెరవబడిన రోజు పని లేకుండా ఇంటికాడ ఉన్నవాడు ఏం చేస్తాడంటే పని కోసం వెతుక్కుంటూ వెళ్తాడు. ఇంకా దేవునిలో లేకుండా ఉన్నవాడు దేవుని కోసం వెతుక్కుంటూ వెళ్తాడు. కష్టాల్లో ఉన్నవాడు కష్టాలు విడిచిపెట్టమని దేవుని ప్రార్థించేవారిగా ఉంటారు. ఇంకా కొన్ని సందర్భాల్లో ఆ మనోనేత్రం తెరవబడినప్పుడు ప్రభువు నా కోసమే చనిపోయాడు, నా కోసం ఎవ్వరూ ప్రాణం పెట్టలేదు. నా భర్త కానీ, పిల్లలు కానీ, ఇంకా నా బంధువులు కానీ, నా స్నేహితులు కానీ ఎవ్వరు నా కోసం ప్రాణం పెట్టలేదు. కానీ ప్రభువు నా కోసమే చనిపోయాడనే విషయాన్ని ఆ మనోనేత్రము తెరవబడినప్పుడు గ్రహించేవారిగా ఉంటారు. ఆ మనోనేత్రము తెరవబడకుండానంట ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలగజేస్తుందంట. ఈ సువార్త అర్థము కాకుండా ఉండడానికి, ఈ వాక్యం అర్థము కాకుండా ఉండడానికి అంటే దేన్నైతే మనం ఎక్కువగా ప్రేమిస్తున్నామో అదే దేవత అంటున్నాడు. ఒకటి సంపద అయి ఉండొచ్చు, కుటుంబం అయి ఉండొచ్చు, బిడ్డలు అయి ఉండొచ్చు, భర్త అయి ఉండొచ్చు, భార్య అయి ఉండొచ్చు, స్నేహితులు అయి ఉండొచ్చు. కొంతమందికి ఒక ప్రత్యేకమైన ప్రేమ ఉంటుంది వాళ్ళ మీద. ఆ ప్రేమను బట్టి అదొక దేవత కింద దేవుడు చేసినప్పుడు ఆ దేవత దేవుని విషయం అర్థం కాకుండా చేసేదిగా ఉంటుందంట. అంటే ఈ లోకము వరకు ఇవన్నీ కాబట్టి ఈ సంపద అయినా ఏదైనా, కొంతమందికి బంగారం అంటే ఇష్టం, కొంతమందికి డబ్బు అంటే ఇష్టం. అయితే వీటి ద్వారాగా దేవుణ్ణి తెలుసుకోకుండా ఉండేవారిగా ఉంటున్నారంట. అంటే రోజులు గడిచిపోతున్నాయి కదా, వెళ్ళిపోతున్నాం కదా, జరిగిపోతున్నాయి కదా, ఇంకా దేవుణ్ణి ప్రార్థించడం ఎందుకు, స్తుతించడం ఎందుకు అనేసి అనుకుంటున్నారు. కానీ నీ క్షేమము నీ చేతిలో లేదు. దేవుడు నీకు ఇస్తేనే అది క్షేమము. ఎందుకంటే నా సెలవు లేకుండా భోజనం చేసి సంతోషముగా ఉండగలిగిన వాడు ఎవడంటాడు. నిజమే కదండి, బోళ్ళు డబ్బు ఉన్న వాళ్ళు కూడా తిని సంతోషంగా ఉండలేరు. కానీ తిన్న తర్వాత అరిగించుకోలేరు. కానీ అరుగుడి శక్తి ఇస్తున్నాడు, తినడానికి ఇస్తున్నాడు, పనికి వెళ్ళడానికి శక్తిని ఇస్తున్నాడు. అన్నీ జరుగుతున్నాయంటే దేవుడు కేవలం మన పట్ల ప్రేమను చూపబట్టి, ఆ ప్రేమను గ్రహించకుండా ఉండడానికి ఈగో సంబంధమైన దేవత ఏం చేస్తుందంట, మన మనోనేత్రములకు గ్రుడ్డితనము కలగజేస్తుందంట. అందుకే అంటాడు, దేవుడు వస్తున్నాడు కాబట్టి మీరు మెలకువగా ఉండి ప్రార్థించండి అంటున్నాడు. అంటే గుడ్లెప్పు పుంచుకుని చూస్తూ ఉండడం అని కాదు. చీకటి సంబంధమైన విషయాలను దూరపరిచి వెలుగు సంబంధమైన విషయంలోకి మనము వచ్చేవారిగా ఉండాలి. ఎందుకంటే మన దేవుడు వెలుగై ఉన్నాడు. మన దేవుళ్ళలో ఏమాత్రము చీకటి లేదు. ఇక్కడ చెప్తున్నాడు కదా, ఏమంటున్నాడో చూడండి ఒకసారి. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించుడు గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చి జ్ఞానమును యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటను మా హృదయంలో ప్రకాశించెను అంటున్నాడు. ఎప్పుడైతే నీ హృదయంలో ఆ వెలుగు ప్రకాశిస్తుందో అప్పుడు దేవుడు నా కోసం చనిపోయాడని నువ్వు గ్రహించేదానిగా ఉంటావు. అయితే ఇప్పుడు వాక్యముతో నాతో ఏమని మాట్లాడుతున్నాడంటే, ఈ యుగ సంబంధమైన ఏదైతే దేవత ఉందో దాన్ని మనము తొలగించుకోవాలి. ఆ తొలగించుకున్నప్పుడు మన మనోనేత్రము తెరవబడుతుంది.
తెరవబడినప్పుడు ఈ సువార్త మనకి అర్థమవుతుంది. అర్థమవునప్పుడు అప్పుడు ప్రభు మన కోసమే చనిపోయాడని చెప్పి మనం ప్రతిరోజు కూడా దేవునికి ఆరాధించుకునే వారిగా ఉంటాం. దేవునికి ఇష్టకరంగా జీవించేవారుగా ఉంటాం. మనలో ఏమైనా పాపం ఉండినట్లయితే ఆ చీకటి బ్రతుకును తీసివేసి దేవుడు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పంపించడానికి సిద్ధముగా ఉన్నాడు. వాక్యముతో మాట్లాడుతున్నాడు, మనందరితోటి మాట్లాడుతున్నాడు. నేను వెలుగై ఉన్నాను కాబట్టి నీ కుటుంబము నా చీకటిని తీసివేసి వెలుగునివ్వడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీ యుగమైన దేవతను నువ్వు తీసివేసుకుంటున్నావా? తీసివేసుకున్నట్లయితే దేవునికి మహిమ కలుగును గాక. లేకపోయినట్లయితే ఈ వాక్యం విన్న తర్వాత అయినా కూడా ఆ యుగ సంబంధమైన దేవతను మనం తీసివేసుకున్నట్లయితే వాక్యం మనకి అర్థమవుతుంది. దేవుడిచ్చిన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. వాక్య పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.